హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మి ఎమ్మి చేపల పులుసు ప్రాసెస్కి వచ్చేద్దామా. అది మన ఆంధ్ర స్టైల్లో కాదండి, తెలంగాణ స్టైల్లో. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసాం. ఇట్లా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసామన్నమాట. వేసి బాగా ఏగనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత ఈ అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం, కొంచెం కొబ్బరి వేసి బాగా గ్రైండ్ చేసుకున్న ముద్ద, ఆ ముద్దని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. కొత్తిమీరని గ్రేట్ చేసుకుని ఉంచుకున్నాం అనమాట. మనం ఫిష్ని మ్యాగ్నేట్ చేసాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసాం. దాన్ని వేసుకుని బాగా ఇట్లా కలుపుకోవాలి. గరిటె కంటే ఇట్లా కలిపితేనే బాగా మిక్స్ అవుతుంది అనమాట ఎప్పుడైనా చేపల కూర అనేది. సో ఇట్లా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట. దాంట్లో వాటర్ అనేవి సెక్రేట్ అవుతాయి. ఆ సాల్ట్ అవన్నీ స్పైసెస్ కూడా బాగా మగ్గి ముక్కకి పడతాయి అన్నమాట. ఏదైతే మనం మిక్స్ చేసుకున్న మసాలా ముద్ద ఉందో అది కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకుని చింతపండు నానబెట్టుకున్న పులుసుని దాంట్లో పోసుకోవాలి. అంటే మనకి ఎంత పులుపు పడుతుందో అది చూసుకోవాలండి. మనకి ఎక్కువ పులుపు కావాలనుకుంటే కొంచెం చింతపండుని నానబెట్టుకుని ఇంకా వేసుకోవచ్చు అనమాట. సో మనమైతే చింతపండు పులుసుని, వాటర్ని, మనకి ఎంత పులుసు కావాలంటే అంత వాటర్ని క్వాంటిటీని పోసుకుని బాగా కళాయి తిప్పుకోవాలి. గరిటె యూస్ చేయకూడదండి, ముక్క పీకుడు అయిపోద్ది. సో ఇట్లా మూత పెట్టుకుని బాగా ముక్క అంతా మగ్గిన తర్వాత లాస్ట్న ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఏమి చేపల పులుసు రెడీ.